సీఎల్పీ సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి మాటలను, ఆయన చేపట్టిన యాత్రను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. విప్ వీరేశం యాత్రలో కిషన్ రెడ్డి రైతులకు ఇచ్చే భరోసా ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం హర్యానా, పంజాబ్లో ధాన్యం కొంటుందని, కానీ తెలంగాణలో కొనుగోలుకు ఎందుకు ముందుకు రావడం లేదని విప్ వీరేశం ప్రశ్నించారు. హర్యానాలో ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. మోడీని ఒప్పించి తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేపట్టే రైతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూచన చేశారు. విప్ వీరేశం వేగంగా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వేముల కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని ప్రభుత్వ విప్ వేముల వీరేశం హెచ్చరించారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బదనం చేయడం కోసం కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు, పచ్చి అవాస్తవాలు మాట్లాడతాం. సోయిలేని మాటలు, అర్థం లేని మాటలు, తెలంగాణ సమాజం నవ్వుకుని ఈయననా కేంద్ర మంత్రి, ఈయననా రైతుల గురించి మాట్లాడేదని అసహించుకునే పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారిని సూటిగా మాట్లాడుతాను. మీ వాళ్ళు చేస్తున్నటువంటి యాత్ర రైతు భరోసా యాత్రనా, లేదు మీ రాజకీయ యాత్రనా? రైతు భరోసా యాత్రను మీ వాళ్ళు చేస్తున్నటువంటిది ఏం భరోసా ఇస్తున్నారు? మీరు ధాన్యం కొంటామని భరోసిస్తుర్రా? లారీలు పంపిస్తామని భరోసిస్తుర్రా? అమాలీలు లేరు, బెంగాల్లో మా ప్రభుత్వం వచ్చింది, మేము అమాలీలను అక్కడి నుంచి తీసుకొస్తామని భరోసిస్తుర్రా? అంటే నువ్వు మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కనీసం రైతులకు ఉపశమనం కలిగించే మాటలు చెప్తే ఏమన్నా ఇంత